నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది దేవరకొండ, నల్గొండ జిల్లా. అక్కడ నుంచి వస్తున్నా. ఓకే, మీకేం వ్యవసాయ భూమి ఉందా? అవును, ఉంది. ఎంత ఉంది లోను బ్యాంక్లో? బ్యాంకులో లోన్ తీసుకోలేదు సార్ మనం. తీసుకోలే. ఓకే, చెప్పండి, కాల్ చేసిర్రు. రైతు బంధు పడతలేదు కదా సార్. ఓకే, రైతు బంధు గురించి వేస్తారన్న నమ్మకం ఉందా ప్రభుత్వం? నాకైతే డౌట్ పడుతుంది, అందుకనే మీరు ఇచ్చిరు కదా సార్, నేను అడుగుదామని చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. రైతు బంధు గురించి, రైతు బంధు పడే ముచ్చట్నేనా రేవంత్ రెడ్డి సర్కార్లా? ఏం లేదన్నా, మీకున్న పైసలను ఏదైతే పెట్టుబడి సాయం ఉంటుందో దాన్ని ఇటు కట్ చేస్తాళ్ళు, రుణమాఫీ అని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో పడాల్సింది ఇంతవరకు కూడా పడని పరిస్థితి, ఇప్పుడు కూడా పడని పరిస్థితి. కేవలం అంతా ఏంది అంటే ప్రభుత్వం నిజానికి కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా ఏంది ఈ రైతు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల అదే పరిస్థితి ఉంది. ఒక్క చోట అని మనం చెప్పలేం, కానీ చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు ఇది 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. రైతులు ఖచ్చితంగా రుణమాఫీ అయిందా, రుణమాఫీ కాకపోతే ఏ ప్రాంతాల నుంచి కాలే, ఎంత కావాలి, ఎంత అయితే బాగుంటుంది, ఏమంటున్నారు అనే విషయాన్ని మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీకు బ్యాంక్లో లోన్ ఉందా? ఉన్నదండి. ఎంత ఉంది? మాకు 1,60,000 ఉన్నాయండి. మరి రుణమాఫీ అయిందా? కాలేదండి. ఏమంటున్నారు? అది 15వ తారీఖు అని చెప్తారు. రోజు పోయేస్తాను 15వ తారీఖు అయితే అంట. 15వ తారీఖు అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, చెప్పన్నా. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి? ఓకే, మీకు బ్యాంక్లో లోన్ ఉందా? ఉందన్నా. ఏమైతుందంటే మేము 3 కొడుకులం మా నాన్నకి. ఓకే, నేను మా అన్న మా తమ్ముడు 3 లక్షలు తీసుకున్నాం. ముగ్గురు లక్ష తీసుకున్నారు. 3 లక్షలు తీసుకున్నాం. ఓకే, తర్వాత మా అన్నకి ఆల్రెడీ 3 years బ్యాక్ మ్యారేజ్ అయింది, సపరేట్ ఫ్యామిలీ. ఓకే, నాకు కొత్త రేషన్ కార్డు లేనందుకు ఏమైందంటే ఒకటే రేషన్ కార్డులో 3 పేర్లు వచ్చినాయి. ఆ రుణమాఫీ కాలేదు, మాకు ఇంకా నిర్ధారణ చేయవలసింది అన్నారు, కానీ మరి అది ఏం చేస్తారు ఏమన్నా అర్థమవుతలేదు అన్నారు. ఇప్పుడు మీరు అంతా ఉమ్మడి ఫ్యామిలీయా, వేరు వేరు ఫ్యామిలీసా? వేరే ఫ్యామిలీ. ఆల్రెడీ రేషన్ కార్డు అంటే మా రేషన్ కార్డు మా అన్నకి లేనందుకు మా దానిలో ఉన్నాడు మా అన్న. ఆల్రెడీ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు డివైడ్ అంతా అయిపోయినారు. ఓకే, కానీ మాకు దీనిలోనే పేరు చూపిస్తుంది 3 లక్షలు ఉంది కదా, నిర్ధారణ చేయవలసిందని పడుతుంది. కానీ ఫస్ట్ మాకు పట్ట బుక్ ప్రకారం చేస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు ఇంక్లూడ్ చేసి 3 పేర్లు ఉన్నాయి నిర్ధారణ చేయవలసిందని చేయకపోవడం న్యాయం కాదు కదన్నా. అవునవును. అసలు ఏ విధంగా నష్టపోతున్నాం అన్న. నేను కాంగ్రెస్ అంటే మరి ఊర్లో ఎప్పుడంతా టీఆర్ఎస్ కూడా పక్కన తీసుకొని తిన్నాం కాంగ్రెస్ కోసం, కానీ మాకే కాలేదు. మీకే కాలే? కష్టపడుతున్నాం, మాకే కాలేదు. మా అయిందా నీకు అయినా ఏం పెట్టలేకపోతున్నా సార్. చెప్పుతున్న సర్పంచ్ ఎవరికైనా పోయి కాంగ్రెస్ ఓటేనని ఎవరు చెప్పాలని అసలు. ఓకే, వచ్చి టీఆర్ఎస్ మనుషులు మేము కావాల్సిన ఉద్యోగాలు వేయలేదు అది అందుకే మేము ఇక్కడ సపోర్ట్ చేస్తే ఏందన్నా నా గుట్ట మీద దొరుకున్నట్టు అసలు. ఏముందన్న 3 లక్షలు ఎగ్జిక్యూటివ్ కదా, మనిషికి 1,00,000. అసలు రేషన్ కార్డు ఎప్పుడు అదే రేషన్ కార్డు ఫస్ట్ స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 3 నెలలు ఇస్తాను. ఆ రేషన్ కార్డు ఇస్తే ఎగ్జిక్యూటివ్ అర్థం కాదు. అది ఏం నెలలు అయితే రేషన్ కార్డు కొత్తది ఇస్తాం ఎక్కడ ఇచ్చిరన్నా. అసలు ఎంత రైతులు ఎంత ఇబ్బంది పెట్టినట్టే ఇబ్బంది పెట్టిరన్నా. రైతు బంధు లేదు, ఇప్పుడు రుణమాఫీ లేదు. ఏమన్నా ఒక్క రూపాయలు లేదు, గవర్నమెంట్ చూసిన ఒక్క రూపాయలు లేదు. కేసీఆర్ ఈ టైంలో ఇది రైతు బంధు పడుతుంది అన్న ఇస్తున్నాము. ఓకే, చాలా నష్టపోతున్నాం అన్న అసలు ఈ గవర్నమెంట్ వల్ల.